స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, నమస్తే మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ అంతా సైడ్ వేస్ అనమాట. నిఫ్టీ చూసుకున్నట్లయితే సో అదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన స్టాక్ మార్కెట్లో ఇది 40 రోజుల స్వింగ్ ట్రేడింగ్ ఉంది కదా, ఇది ఎఫ్ఎంసీజీది. సో ఈరోజు 38th డే అనమాట, 38వ రోజు. సో చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ ఈరోజు కూడా అంత ఫాల్ అనేది ఇవ్వలేదన్నమాట. మహా అయితే ఒక 0.0017% అయితే ఫాలో ఇచ్చిందనమాట. కానీ నేను ఈరోజు 5 షేర్స్ అయితే బై చేశాను. అట్ ద స్పాట్ ప్రైస్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 57.85 దగ్గర అనమాట. సో ప్రీవియస్గా నేను బై చేసిన 28 ముందు కొంచెం ఎదర బై చేశాను కదా, అటు ఇటు కలిపి నార్మల్గా ఇప్పుడు మొత్తం మనం హోల్డ్ చేస్తున్న షేర్స్ వచ్చేటప్పటికి ఇదంటే హోల్డింగ్లో ఉన్న షేర్స్ వచ్చి ఎఫ్ఎంసీజీ టోటల్ 51 ప్లస్ ఇప్పుడు కొన్న 5 షేర్స్ అనమాట. 51 ప్లస్ 56 షేర్స్ అనమాట టోటల్ మనం ఇప్పుడు హోల్డ్ చేస్తుంది. సో కానీ ప్రజెంట్ అయితే ₹7 లాస్లో చూపిస్తుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువే అనుకోండి, 2950 ప్రజెంట్. బట్ కానీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనం మెల్లమెల్లగా పెంచుకుంటున్నాం కదా స్టెప్ బై స్టెప్. 40 days ర్యాలీలో మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువే ఉన్నాయి దీని మీద, ఎఫ్ఎంసీజీ మీద. బట్ చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, యా. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే షేర్ వచ్చేటప్పటికి ఎస్జేవిఎన్ అనమాట. సో ఎస్జేవిఎన్ షేరు ఈరోజు ఒక్కరోజే 3.12% ఫాల్ ఇచ్చిందనమాట. సో అసలు షేరు ఎందుకు ఇలా ఫాల్ వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు, ఏమవుతుంది. ఎందుకంటే 2023 అనుకుంటా 89 రూపీస్ దగ్గర షేర్ అయితే అక్కడి నుంచి అప్ స్టాండ్ తీసుకుంటే వెళ్ళింది అనమాట 2023 నుంచి. సో మళ్ళీ ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేటట్టు ఉంది. అంటే 52 వీక్స్ లోస్కి దగ్గరికి వచ్చింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. సో మ్యాక్సిమం ఎక్కడి నుంచి బయ్యర్స్ పెరుగుతారు అని అనుకుంటున్నాను నన్ను అడిగితే. సో 93. సో ఒకవేళ రేపు కనుక పుష్ ఇస్తే కనుక నేను బై చేయను, బట్ చూస్తానండి. 100 లో ఉంటే గ్యారంటీ బై చేస్తాను నేను యాక్చువల్ చెప్పాలంటే ఎస్జేవిని. ఎందుకంటే నేను ఎక్కడో చాలా అబోవ్ హైలో ఉన్నాను యాక్చువల్లీ, దాని నుంచి కింద తీసుకురావడానికి అనమాట. ప్రజెంట్ నేను ఈరోజు 10 షేర్లు అయితే బై చేశానండి. బట్ మార్నింగ్ కొంత బై చేశాను, తర్వాత ఇంకో 5 బై చేశాను అనమాట. సో యావరేజ్గా నాకు 10 షేర్స్ అయితే బై చేశాను అనమాట. 95.15 దగ్గర బై షేర్ యావరేజ్ అయిందనమాట నాకు. సో టోటల్ ఇప్పుడు మనం హోల్డ్ చేస్తున్న షేర్స్ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ కలిపి 245 షేర్లు అనమాట. సో మొత్తం యావరేజ్ కలుపుకుంటే 122.13 యావరేజ్ రేషియో వచ్చిందనమాట. సో మరి చూడాలి ఇది ఎప్పుడు మళ్ళీ 120 బ్రేక్ చేస్తుందా. ఎందుకంటే ప్రజెంట్ అన్న సిచ్యువేషన్లో 120 మర్చిపోవడం అందరూ అంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ అన్న సిచ్యువేషన్స్లో 105 బ్రేక్ చేయలేకపోతుంది ఇది. సో ఫస్ట్ 105 బ్రేక్ చేస్తేనే కానీ దీనికి ఒక మూమెంట్ వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. సో 105 అనేది చాలా క్రూజియల్ మూమెంట్ అనమాట. 100 కూడా క్రూజియల్ మూమెంట్. 105 to 100 ఈ 5 రూపీస్ చాలా క్రూజియల్ మూమెంట్. ఇది బ్రేక్ చేస్తేనే కానీ అసలు ఇది ముందుకు వెళ్తుందో లేదని తెలియదు అనమాట. సో అదే నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేసింది అయితే ఇదనమాట. సో ఇంకా ట్రేడింగ్స్ ఏం చేయలేదండి ప్రజెంట్ అయితే. సో చూద్దాం, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్లోకి దిగుతానని చెప్తున్నాను కదా మీకు అందరికీ. యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాయ్ గైస్.